పిలవండి మేడం, ఆదాయ పిలవండి, ఆరు పిలవండి, కింది కట్ చేయండి. అన్ని కనబట్టే ఉంటాయి. జీవో గారికి చెప్పలేదమ్మా, మీటింగ్లో ఉన్నారు సార్. సినన్నా సినన్నా కొద్దిగా సినన్నా కడయానికి ఒక్కడు సినన్నా హెచ్డి విద్యార్థుల Now I would like to invite complex. కొంచెం సైడ్ జరగండి. యోగ జగిత్యాల పట్టణానికి సంబంధించిన కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 80 లక్షలతోటి అభివృద్ధి పనులు భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆహ్వానించిన స్కూల్ ఈ కేజీబీలో గతంలో కన్నా ఇప్పుడు మెరుగ్గా ముందుకెళ్ళడానికి ఒక 3 months క్రితము ఒక 18 లక్షలతో రిపేర్ల కోసం గవర్నమెంట్ నుంచి శాంక్షన్ రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 80 లక్షలతో నాబార్డ్ ఫండ్స్తో వీళ్లకు డార్మెటరీస్ కావచ్చు, అదేవిధంగా టాయిలెట్స్ బ్లాక్ కావచ్చు, అన్ని రకాలుగా ఫెసిలిటీస్ కల్పించడానికి నాబార్డ్ ఫండ్స్తో ఈ 80 లక్షల అమౌంట్ వెచ్చించి కేజీబీవి ఇది టౌన్లో సెంటర్లో ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా చక్కగా చదువుకొని ఈ ఇన్స్టిట్యూషన్ నీట్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. నీట్ కోచింగు మనం బయట నీట్ కోచింగ్ తీసుకోవాలంటే కొన్ని వేల రూపాయలు ఫీజు కట్టాల్సిన పరిస్థితి కాకుండా ఇక్కడ మన కేజీబీలో చదివే విద్యార్థుల కోసం ఇక్కడ నీట్ను కోచింగ్ సెంటర్ను మనం ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి తప్పకుండా ఒక కళలు కనాలగానే కళలను సహకారం అందించే విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి చక్కగా చదువుకొని మీ తల్లిదండ్రులు గర్వపడే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీకు
ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రభుత్వం కల్పిస్తున్నప్పటికీ మీరు చదువుకోవడం ఒక్కటే ముఖ్యమైన మార్గం. చదువుకుంటేనే ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా మనం కూడా సహాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు బాగా చదువుకుంటే ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్కు ఎన్నో రకాల ఇన్స్టిట్యూషన్స్కు మీరు కూడా సహాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా చదువుకొని ముందుకెళ్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. మీకోసం మరి 2 పెద్ద డార్మెటరీస్ 80 లక్షలతోటి మంచిగా మీరు పడుకోవడానికి పైన 2 పెద్ద హాల్స్ వస్తున్నాయి. ఈ సందర్భంలో మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. దాంతో పాటుగా ఆడపిల్లలకు సేఫ్టీ ఉండాలనే విషయంలో ఈ కాంపౌండ్ వాల్ ఇంకా పెంచుతూ ఫెన్సింగ్ చేయడం, మరియు టాయిలెట్స్, సెప్టిక్ ట్యాంక్ కూడా ఇంత బాగాలేదని లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు చెప్పింది. అవి నీళ్ళ విషయంలో చాలాసార్లు బోర్లు వేసినా సక్సెస్ కాలేదు. మళ్ళీ కూడా జియాలజిస్ట్ చూపించి బోర్ వేయాల్సిందిగా కూడా ఇప్పుడే ఇంజనీరింగ్ అధికారులను కూడా కోరడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి కస్తూర్బా స్కూల్ చాలాసార్లు నేను రాజకీయాలకు రాకముందు నుంచే రోటరీ క్లబ్ ద్వారా నేను నా మిత్రులం చాలాసార్లు రావడం, అప్పుడు కొంత కరెంట్ ప్రాబ్లం ఎక్కువ ఉండేది. అట్లా కరెంట్ ఇన్వర్టర్లని, అదేవిధంగా ఆడపిల్లలకు నాకు తెలిసి అన్నమయ్య కీర్తనలు, సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు జరిగినప్పుడు రావడం జరిగింది. రీసెంట్గా కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసి భోజనం కూడా చేసి వెళ్ళడం జరిగింది. మరి దీంతో పాటుగా హైదరాబాద్లో చాలాసార్లు నేను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అప్పుడు నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు నికోలస్ గారు ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ టైమ్స్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీస్కి వెళ్ళడం, మరి ఈ కస్తూర్బా స్కూల్స్ అన్ని మండలాలకు ఉన్నాయి. కొత్తగా ఏర్పడ్డ మండలం బీర్పూర్కు లేదంటే బీర్పూర్ కూడా మంజూరు ఇచ్చారు. అది ప్రైవేట్ భవనంలో కొనసాగుతాం. మరి తర్వాత వీటన్నిటికి కూడా రిపేర్లకు ఎక్స్పాన్షన్కి రావాలంటే దాదాపు 4 కోట్ల రూపాయలు రాయకల్ కస్తూర్బా స్కూల్కు మంజూరైనని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అక్కడ పనులు కూడా జరుగుతుంది. మరి అట్లనే ఇక్కడ ఈ స్కూల్కి కూడా నేను నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు ప్రపోజల్స్ ఇచ్చేటి. ఏ ధనంజయ్ చాలా యాక్టివ్, తను కూడా అన్ని నాకు సూచనలు చేస్తూ ఉంటాడు. మరి దాంతో దాదాపు 80 లక్షల రూపాయలు నాబార్డ్ వారి సహకారంతో మంజూరు చేయించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి విద్యతోటే వికాసం అన్నారు. విద్య లేకపోతే ఏది కూడా లేదు. మరి అలాంటి నాణ్యమైన విద్య ఇక్కడ ఇచ్చే విధంగా ఈ అన్ని రకాల వసతులు మంచిగా దరూర్ క్యాంపులో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందే మేడం చెప్పారు, ప్యాచ్ వర్కర్స్ కానీ మంచిగా కలరింగ్ కానీ ఇవన్నీ అయినాయి. ఈ కొద్దిగా టాయిలెట్స్ అడిషనల్గా మనకి డార్మెటరీస్ వస్తే పిల్లలకు మంచిగా పడుకోవడానికి అన్నిటి కూడా బాగుంటాయి. మరి ఈ వసతులన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. మీకు మంచిగా కాస్మెటిక్స్ ఇస్తుంది, ఫుడ్ ఇస్తుంది, అన్ని ఇస్తుంది. మరి మీరు చదువుకోవాలి. దీంట్లో ఉన్నత విద్యకు వెళ్ళడానికి మంచి మీరందరూ కూడా డాక్టర్స్ ఇవన్నీ కావాలంటే నీట్ చదవాలి. మరి నీట్ కోర్స్ అంటే మళ్ళీ ప్రైవేట్లో పోతే చాలా డబ్బులు అవుతాయి. మరి అమ్మాయిలు బయటకు వెళ్ళాలంటే కూడా తల్లిదండ్రులు పంపరు, మనకు కూడా కొంత సేఫ్టీ కాదు. మరి ప్రభుత్వం ఆలోచన చేసి ఈ స్కూల్ను నీట్కు సెలెక్ట్ అవ్వడం అనేది చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఇప్పుడే కాంట్రాక్టర్ గారు సత్యనారాయణ రెడ్డి గారు వారి ఫ్రెండ్ ఈ పార్ట్నర్స్ చెప్పినా మరి తొందరగా పూర్తి చేయాలి. చాలా వర్క్స్ చేసారు సత్యనారాయణ రెడ్డి గారు. జైత్యాల్లో ఇక్కడ రోడ్స్ కావచ్చు, రాయకాల్లో ఇక్కడ చాలా వర్క్స్ చేసారు సీనియర్ కాంట్రాక్టర్. మరి తొందరగా కూడా పూర్తి చేసి పిల్లలకి ఎంత తొందరగా అందిస్తే అంత మంచిదని చెప్పి కూడా నేను ఇంజనీరింగ్ అధికారులను కాంట్రాక్టర్ను కూడా కోరుతూ ఏ అవసరం ఉన్నా కానీ అన్ని విధాల మా సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆహ్వానించి మా చేతితో చేయించిన సందర్భంలో అధికారులకు, టీచర్స్ అందరికీ, మరియు బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ జిల్లా విద్యాధికారి గారు రావడం అనేది కూడా
చాలా సంతోషం. వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కస్తూర్బా స్కూల్కు ప్రత్యేకంగా కంప్యూటర్ ల్యాబ్ మరియు సెమినార్ హాల్స్ కూడా ప్రపోజల్ ఇవ్వమని చెప్పి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడే వారికి నోట్ వచ్చింది, మెసేజ్ వచ్చింది. చాలా సంతోషం. పిల్లలందరూ కూడా మరొకసారి ప్రపోజల్ పంపగానే పర్సనల్గా డైరెక్టర్ ఎడ్యుకేషన్ నికోలస్ గారిని కలిసి తొందరగా అయ్యేలా కూడా చూస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.